దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. దక్షిణ భారతదేశం మినహా అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేపాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఇటు గంగా, యమున, రామ్గంగా, కోసి నదుల నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలోని ముంబై వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ముంబైలో ఉధంపూర్ ఉదయం భారీ వర్షం కురిసింది. ప్రధాన రోడ్లపై భారీగా వరద నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు. ముంబై, పాల్ఘర్లకు ఆరెంజ్, థానే జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. వాతావరణ శాఖ సూచనలతో అలర్ట్ అయ్యారు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు. లోతట్టు ప్రాంతాల జనాలను అలర్ట్ చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కుండపోత వానలకు పలు ప్రాంతాలు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. దీంతో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో స్లోగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. వాన నీటిలో ప్రయాణించాల్సి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.